ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో మేడం, కాగితాలు చూసి మాట్లాడే మీకు కట్టడాల గురించి ఏం తెలుస్తుంది? మేం బాగానే కడుతున్నాం. మా కన్స్ట్రక్షన్కి పేరు పెట్టేంత అర్హత మీకు లేదు. ఈ ఫీల్డ్లో నా తల పండిపోయింది. మీరు కంటితో చూసి ఎలా అనుమానిస్తారు? అయినా మీకేం తెలుసు? ఏదో ఒక దగ్గర చిన్న పొరపాటు చూసి ఇంత పెద్దగా ఫీల్ అయిపోతున్నారు. చేస్తుంది తప్పు, పైగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. తప్పనకండి మేడం, నా వెనక ఎవరున్నారో తెలిస్తే నాతో పెట్టుకోవడం చాలా తప్పు అనిపిస్తుంది. అసలు మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవగాహన ఉందా? అస్సలు అవగాహన లేదు సార్, కానీ అనుమానం ఉంది. అనుమానం ఉన్నప్పుడు మా ఏఈలతో కూడా ఒకసారి సూపర్ చెక్ చేయించాలి కదా. నువ్వెవరమ్మా? మనోహర్. రాధా మనోహర్, రాధా మనోహర్, వైఫ్ అండ్ హస్బెండ్. ఎస్, మా ఇద్దరికి రైట్స్ ఉన్నాయి. ఏ ఎంక్వైరీ చేస్తే ఎంత సిమెంట్ కలిపారో, ఎంత ఇసుక కలిపారో మొత్తం బయటపడుతుంది. బయటపడ్డా మాకేం భయం లేదు. మా వెనకాల ఎవరున్నారో తెలిస్తే మీరే భయపడతారు. ఎవరు సార్? ఎవరైనా ఎవరు సార్? చెప్పండి, పేరు చెప్పండి. శేషు సార్, సైట్ విజిట్ కోసమని ఫీల్డ్లోకి వచ్చాం. ఇక్కడేమో లోపాలు ఉన్నాయని చెప్తుంటే, బిల్డర్ నా వెనకాల ఎవరున్నారో తెలుసా, మా ఇంట్లో ఎవరున్నారో తెలుసా అని ఓ సినిమా డైలాగులు కొడుతున్నాడు సార్. మా ఉద్దేశం సైట్ మొత్తం ఒకసారి ఇన్స్పెక్షన్కి ఇవ్వడం బెటర్ ఏమో అనిపిస్తుంది సార్. వీళ్ళు మినిమం 1:2:3 రేషియోలు కూడా ఫాలో అవ్వట్లేదు. గట్టిగా అడుగుతుంటే కాగితాలు చూసి పనిచేసే మీకు కన్స్ట్రక్షన్ గురించి ఏం తెలుసని అడుగుతున్నాడు. ఈ విషయం పెద్ద సార్ వరకు వెళ్తే బాగోదేమోనని మీ వరకు తీసుకొచ్చాను సార్. ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వు. సార్ మాట్లాడతారంట. హలో. చెత్త ఎదవా, మేనేజర్స్ పంపించకుండా వరుస సోదేంట్రా నీకు? పైగా నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని చెప్పడం ఏంట్రా? అంటే వీళ్ళు ఇంత ఇంపార్టెంట్ పర్సన్స్ అని తెలియదు సార్. ఇంకెప్పుడు తెలుస్తుందిరా నీకు ఈ విషయం? మా అన్నయ్య దాకా వెళ్ళిన తర్వాత రౌడీ వెధవలు అందరికి ఎలా మాట్లాడాలో తెలియదు కానీ బిల్డర్లు అయిపోతారు. ఈ విషయం మా అన్నయ్య దాకా వెళ్ళి మనం చేస్తున్న స్కామ్ బయటపడితే నేను నీకంటే పెద్ద రౌడీని అయిపోతాను, నిన్ను చంపడానికి. సన్నాసి ఎదవా, ఇక నుంచి ఎవరు వచ్చినా కవర్ చేసుకుని మంచిగా మాట్లాడి పంపించు. అర్థమైందా? అర్థమైంది సార్. సరే, వాళ్ళకి ఫోనే. శేషు సార్ మాట్లాడతారంట. సార్ మనోహర్, నేను వాడితో మాట్లాడాను. సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేయిస్తాను. తేడా వస్తే డీల్ క్యాన్సిల్ చేసేద్దాం. గుడ్ వర్క్ మనోహర్, మీరు చాలా బాగా ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ రమ్మని చెప్పి మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మిమ్మల్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి రమ్మంటున్నారు. సారీ సార్, కన్స్ట్రక్షన్ ఇంకా చాలా స్ట్రాంగ్ చేస్తాను. పిల్లలుండే స్థలమని తెలిసాక కూడా ఇలాంటి చిల్లర పనులు చేసి సారీ ఏంటి? జాగ్రత్తగా పనిచేయండి. అలాగే మేడం. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో. ఏంటి తెగ ముస్తాబవుతున్నారు? రీసెంట్ గా ఒకరు నన్ను ఫాలో అవుతున్నారంట. ఎప్పటి నుంచో నన్ను లవ్ చేస్తున్నారంట. పోనీలే, ఒకసారి లవ్ చేస్తే తప్పే ఉందని వెళ్తున్నాను. నిజం చెప్పండి. ఎందుకు దేవకి? కనీసం ఒక్కసారైనా నాతో గొడవ పడొచ్చు కదా. గొడవెందుకండి? మీరు నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. పైగా నేనే మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. అయినా మీరు
నన్ను చిన్న పిల్లలా చూసుకుంటున్నారు? పొగడ్తలు ఎక్కువైతే ఎవరెస్ట్ ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ దేవకి, నేను మన రామారావు గారి గృహప్రవేశం ఉందంటే వెళ్తున్నాను. సరదాగా నువ్వు కూడా రావచ్చు కదా? నేను రానులేండి. వాళ్ళందరూ మీ బిజినెస్ ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి ఇలాంటి అకేషన్లోనే మీట్ అవుతారు. హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. బట్ నాకు మాట ఇవ్వండి. అక్కడ వాళ్ళెంత ఫోర్స్ చేసినా మీరు మందు తాగనని నాకు మాట ఇవ్వాలి. అడిగింది ఎవరు? నా దేవత దేవకి. మాటిస్తున్నాను దేవసేన, అక్కడ నేను మందు తాగను అని. మరి నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి. నేనా? అవును. ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా టైంకి భోజనం చేసి మందులు వేసుకుని నిద్రపోతానని నాకు మాట ఇవ్వాలి. సరే, మాటిస్తున్నాను. థ్యాంక్స్. ఇలా నువ్వెప్పుడు సంతోషంగా ఉంటే సంతోషం కూడా మన ఇంటి తలుపులు తీసుకుని మన దగ్గరికే వస్తుంది. టేక్ కేర్. బాయ్. బాయ్. ఎందుకంటే బిల్డప్తో ముందే వచ్చారు, బాల్తో పడ్డారు. చెప్తే అర్థం చేసుకోరు. అరే నన్ను చూడండి, ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా సాల్వ్ చేశాను. దాట్స్ మీ. హలో, బిల్డప్ ఆపుతావా? ముందు ప్రాబ్లం కనిపెట్టింది నేను, సాల్వ్ చేసింది కూడా నేనే. హలో మేడం, ఇందాకంటే ఏదో ఫ్లోలో ముందొచ్చారు. ప్రతిసారి నన్ను అలా దాటుకుని ముందుకు వెళ్ళడం చాలా కష్టం. నా వేగం వేరు, నా స్టైల్ వేరు, నా స్థాయే వేరు. అన్నా నువ్వు ఏసీ ఫుల్గా పెట్టు, బాగా వేడిగా ఉంది. మనం మండే ఎండలో చల్లగా వెళ్దాం. బాయ్ మేడం. మేడం, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు అలా వచ్చేసేయండి. బాయ్ మేడం, బాయ్. ఎంత పొగరు వీడికి! నాస్టీ ఫెలో. దారిలో కార్ టైర్ పంచర్ అయిపోవాలి. ఏమైంది భయ్యా? చూస్తానుండండి. ఏమైంది? టైరు పంచర్ అయింది సార్. టైర్ ఇప్పుడు నా పరువు పోద్దు భయ్యా. పంచర్ అంటే అర్జెంట్గా తీసి స్టెఫ్నీ బై. అంటే సార్ అది కారులో స్టెఫ్నీ లేదు, ఇలాంటి మాటలు మాత్రం చెప్పుకో. ఇజ్జతమే సవాల్ భయ్యా. నిజంగానే లేదు సార్. ఏంది స్వామి నువ్వు? పోయింది. వచ్చేస్తుంది. కూల్ బ్రీజ్, లాంగ్ ట్రీస్, నైస్ ఎయిర్. ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. కూల్ బ్రీజ్, లాంగ్ ట్రీస్, నైస్ ఎయిర్. మంచి ల్యాండ్స్కేపింగ్ కదా, అందుకే చల్లగాలి కోసం అంతే. ఎందుకు సార్ ఏదో బయట అమ్మాయి ముందు ఫోజు కొట్టినట్టు కొడుతున్నారు? ఏం లేదు మేడం, టైరు పంచర్ అయింది. నిన్ను బాగా అయ్యింది. హలో మేడం, ఇందాక ఎక్స్ట్రాలు మాట్లాడావు కదా, నీకు బాగా అయ్యిందంటున్నా. చూడండి మేడం, పక్కనే పంక్చర్ షాప్ ఉంది. మీరు ఎంత వాయువేగంతో వెళ్ళినా మేం పంక్చర్ వేయించుకొని మీకంటే ముందు 10 నిమిషాలు ముందే ఉంటాం. ఏం డ్రైవర్ అన్నా? సార్, పంచర్ షాప్ మనకి 10 కిలోమీటర్ల దూరం ఉంది. వాడొచ్చి పంచర్ వేసి వెళ్ళాలంటే మినిమం 2-3 అవర్స్ పడుతుంది. ఏంటి 2-3 అవర్సా? సరే, నేను వెళ్తున్నాను. ఇంటి దగ్గర భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటాను. రేపు పొద్దున్నే మీట్ అవుతాం. మీరు మాత్రం ఏసీ వేసుకుని రండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు?
వెళ్ళండి సార్, ఒకసారి మేడంని రిక్వెస్ట్ చేయండి. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. రాధగారు ప్లీజ్. తనిద్దరం దాండి ఆడితే గారు ఏం కర్మండి. అమ్మ తల్లికి కూడా వస్తాయి. ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్. అయ్యో సార్, మీరేంటి, మీ స్థాయి ఏంటి, మీ వేగం ఏంటి, మీ స్టైల్ ఏంటి? చీప్ గా నా స్కూటీ మీద వస్తారా? ఏసీ వేసుకొని వస్తారు కదా. ఇదన్నీ గుర్తుపెట్టుకుంది దొంగ మొహంది. అది కాదండి, ఏదో చిన్నపిల్లడి మనస్తత్వంతో అలా అనేశాను. ఇదిగో మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను తీసుకెళ్ళాలి ప్లీజ్. దిగు దిగు. ఎవరిడికి బండెక్కుతున్నావు? నాకు తిక్కలేస్తే స్కూటీ నీ మీదకెక్కిస్తాను. మేడం పాపం చిన్నపిల్లలా చేశానంటున్నాడు కదా, తీసుకెళ్ళండి మేడం. ఎవరన్నా చిన్నపిల్లాడు? ఈసారా? ఈ సార్ అసలు కథలు మీకు తెలిస్తే ఇలా మాట్లాడరన్నా. మేడం ఇటు సైడ్ ఒక్క బండి కూడా రాదు మేడం, సారు ఇబ్బంది పడతాడు. తీసుకెళ్ళండి మేడం. అయినా మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు కామన్ కదా. పాపా ఏం పాయింట్ ఇచ్చావు డ్రైవర్ భయ్యా. ఇప్పుడు చెప్తా దీని పని. ఏం చెప్పమంటావు డ్రైవర్ అన్నా, ఏం చెప్పమంటావు? భార్యాభర్తలు అన్నాక 1,00,000 ఉంటాయి. భార్యాభర్తలంటే అలకలుంటాయి, భార్యాభర్తలంటే గొడవలుంటాయి, భార్యాభర్తలంటే తిట్టుకోటాలుంటాయి, భార్యాభర్తలంటే చూసావా, భార్యాభర్తలంటే ఇలాగే ఉంటది. కూర్చో. స్టార్ట్ చేయి. ఇదిగో నువ్వు ఆ కారు పంచర్ చేసుకుని ఆఫీస్కి వచ్చి మేము అలా వెళ్తూ ఉంటాం. ఈ సాకుతో మీద పడ్డావో చంపేస్తా. బాబు నీ మీద పడ్డావా? పోనీ. నింగి జారి పడ్డ చందమామ ముక్క, లేడిపోని టెక్కు నీకు జన్మ హక్క. చాలే చిందులాట కోతి పిల్లలా, అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా. చిన్న పల్లెటూరి బావిలోన తప్ప, నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప. నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా, నేల మీద నిలవనంటూ రెచ్చిపోకలా. బా కరెక్ట్ టైంకి వచ్చావు. ఆకలి దంచేస్తుంది. ఈ రోజు మాత్రం 2 ముద్దలు గట్టిగా కుమ్మాల్సిందే. కుమ్ము కుమ్ము. లేట్ ఎందుకు? వంట చేసుకుని తొందరగా కుమ్మేసాయి. అదేంటండి అంత మాట అనేశారు? ప్లీజ్ దయచేసి ఇలాంటి గొడవలు పెట్టకండి. మన మధ్య ఉంటే తర్వాత చూసుకుందాం. ఆకలితో అలవంటించిపోతున్నానండి ప్లీజ్. కావాలంటే మీకు తర్వాత ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఈసారిగా వంట ఏదో త్వరగా చేసేయండి ప్లీజ్. నువ్వు ఇలాగా ఎన్ని వాగినా నేను వంట చేయను. నీ వంట నువ్వు చేసుకో. అమ్మ ఆకలి అంటే వండి పెట్టే స్త్రీ చేతండి మీది. అడుక్కుంటున్నానండి ప్లీజ్. అయ్యో అవునా? అయితే ఒక పంచి. ఇక్కడ నేను వండింది ఒక్కటే కూర. నీ దగ్గర ఉన్న అమ్మ ఆకలి అన్న పథకాన్ని బయటికి వెళ్ళి అమలు చేయి. రకరకాల కూరలు వస్తాయి. ప్లీజ్ అండి, నిజంగా బాగా ఆకలిస్తుంది. హే, నువ్వెన్ని చెప్పినా నేను చేయను. ఇక్కడ నుండి మీరు మీరే, మాకు మేమే. ఇదే నా నినాదం. సరే గుర్తుపెట్టుకుంటా. బాగా గుర్తుపెట్టుకో. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. ఈ గుండెల్లోన్న బీటు సావుడ్డపై మోగుతోంది. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. ఈ గుండెల్లోన్న బీటు సావుడ్డపై మోగుతోంది. గ్రహచారం గాడ్జిల్లాల గదిలోకి దూరిందే.
దురదృష్టం దుష్మన్లా దుంపంతా తెంచిందే. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అయ్యో పాపం సారు ఇట్టా లాక్కయ్యారు, 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది, ఈ గుండెల్లో ఉన్న బీటు చావుటపై మోగుతోంది. గ్రహచారం గాడ్జిల్లా గదిలోకి దూరింది, దురదృష్టం దుష్మన్లా దుంపంతా తెంచింది. ఆహా, వంట ఎరగదీసినట్టుందిగా. నా ఆకలికి దీని వంట స్మెల్కి సరిపోయింది. నాకు నా మీద నమ్మకం లేదు కాబట్టి కిందటిసారి చేసిన దానికి పగకి పగ చెల్లుకు చెల్లు అన్న పథకంలో వెళ్ళిపోదాం. ఆవిడొచ్చేలోపు మొత్తం ఊడ్చిపడేయాలి. ఇక్కడ ఉండాల్సిన నా ఫుడ్ ఏది? కాకులు ఎత్తుకెళ్ళిపోయాయి. కాకులు ఎత్తుకుపోయినా పర్వాలేదు కానీ నువ్వు తినేసావా? పగకి పగ చెల్లుకు చెల్లు పథకంలో భాగంగా కిందటిసారి మీరంతా ఊడ్చుకొని నాకు పెట్టకుండా తినేశారు కదా. ఇప్పుడు కూడా నేను అందుకే చంపేశావు. మీకు బాగా ఆకలేస్తుందా? నీ బొంద వెళ్లే ముందే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నీకు ఇంత కక్కుర్తేంటి? ఇదంతా కాదండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. మ్యాటర్ కాదు, నీ పొట్ట పగిలిపోయి మీటర్ చెప్తాను విను. ఏంటో? ఇందాక వండుతుంటే వంటలో బలి పడింది. అందుకే అలా వండి పక్కన పెట్టేశాను. అది వచ్చి బయటపడేసి నిన్ను రిక్వెస్ట్ చేసి నీ దాంట్లో తిందామనుకున్నాను, కానీ ఈ లోపల నువ్వు దాన్ని నీ కడుపులో వేసేసావు. హలో, కంగారేం పడకు. ఆ ఫుడ్లో ఏం బల్లిపడలేదు. నేనే అబద్ధం చెప్పాను. ఏం పడలేదా? చిన్న జలకిద్దామని. లేకపోతే నా ఫుడ్ తింటావా? ఇంకోసారి ఇలా చేసావనుకో, నెక్స్ట్ టైం నిజంగానే ఫుడ్లో బలి పడేస్తాం. జాగ్రత్త. ఏంటండి మీరు? ఎలాంటి విషయాలైనా జోక్ చేయండి, కానీ తినే ఫుడ్ విషయంలో మాత్రం జోక్ చేయకండి. అతను నిజంగానే ఫీల్ అయ్యాడా? అమ్మా అమ్మా, గాయత్రి గాయత్రి గాయత్రి, కాపాడండి కాపాడండి, ఎవరైనా కాపాడండి. గాయత్రి గాయత్రి, కాపాడండి గాయత్రి. ఈ పీడ కలలు నన్ను ఇంకా ఎన్ని రోజులు పీడిస్తాయి? గాయత్రి, ఎక్కడున్నావమ్మా? ఊపిరి ఆడట్లేదు, త్వరగా రా అమ్మా.
ఇదేంటి, ఈ ఫైల్లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి? అసలు మేడం ఈ ఫైల్ని చెక్ చేశారా లేదా? అసలే ఈ ఫైల్ రేపు టెండర్లో సబ్మిట్ చేయాలి. చిన్న మిస్టేక్ అయినా దేవకి మేడంకి గాయత్రి ఇన్స్టిట్యూట్కి చెడ్డ పేరు వస్తుంది. వెంటనే ఈ ఫైల్ మేడంకి వెంటనే చూపించాలి. వాటర్ ఎక్కడున్నాయి? మేడం, మేడం గారు ఉన్నారండి? అర్జెంటుగా మేడంతో ఒకసారి మాట్లాడాలి. పైన గదిలో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. వీళ్ళిచ్చే జీతాలు గడవడానికి సరిపోతున్నాయి కానీ అప్పుల వరకు రావడం లేదు. వీళ్ళు మాట్లాడుకుంటుంది గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించేనా? ఇంకా అసలు ఇంక్రిమెంట్లు బోనస్ల గురించి అయితే పట్టించుకుని నాథుడే లేడు. ఒకసారి వెళ్ళి ఇయర్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. ఇదేంటి, ఇక్కడేమో ఇంక్రిమెంట్స్ బోనస్లు ఇచ్చినట్టున్నాయి, వాళ్ళేమో రాలేదని బాధపడుతున్నారు. స్టాఫ్ కి ఇంక్రిమెంట్స్ బోనస్లు ఇవ్వడం లేదని రాధా మనోహర్లకి తెలిసిపోయినట్టుంది సార్.